కమ్యూనిస్టుల ఫార్ములాని ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నాడు. కమ్యూనిస్టులు ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది, వాళ్ళకి ఒక 2 ఎమ్మెల్సీ ఇవ్వండి, మాకు ఒక ఎమ్మెల్యే ఇవ్వండి, లేదా ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా తీసుకున్నారు కదా వాళ్ళు అక్కడ. అంటే తనకున్న బలంకి తగ్గట్టుగా ఆ బలాన్ని చూపించి బార్గెయిన్ చేసి కొంత రాబట్టుకోవడం. అది ఇప్పుడు అంటే ఎలక్షన్స్ టైంలో ఇదివరకు కమ్యూనిస్టులు అదే చేసేవాళ్ళు అనమాట. మాతో పొత్తు పెట్టుకుంటే నీకు ఎంత వస్తుంది కాబట్టి నాకు ఇంత ఇయ్యి అనేటప్పుడు. ఇప్పుడు అట్లాంటి బార్గెనింగ్ కెపాసిటీ చేసేటప్పుడు పార్టీ సంస్థాగత నిర్మాణం గురించి ఆశించడం అనవసరం కదా, ఆయనే ఆశించట్లేదు. నెంబర్ 3 వచ్చేటప్పటికి జగన్ వెళ్ళిపోతే ఆ ప్లేస్ని, అంటే ఆయన లెక్కేస్తుంది దీర్ఘకాలిక వ్యూహం అంటున్నారు కదా. దాంట్లో భాగంగా ఇప్పుడు కనబడుతున్నటువంటిది ఏంటంటే, లాంగ్ స్టాండింగ్గా తెలుగుదేశంతోనే పొత్తుంటే ఈ కాపు సామాజిక వర్గం ఓట్లని తెలుగుదేశానికి తను తీసుకెళ్ళి అప్పచెప్తే తద్వారా ఆ ఓట్ల ద్వారా తను కొంత ప్రయోజనం పొందుతూ ఉంటాడు. అలాగే తనకి గౌరవం ఉంటుంది. జగన్ దగ్గర గౌరవం దక్కలేదు అతనికి. జగన్ తననేమి పాజిటివ్గా ట్రీట్ చేయడు, శత్రువుగానే ట్రీట్ చేస్తాడు. తెలుగుదేశం కూడా శత్రువుగా ట్రీట్ చేసిన, జగన్ వాళ్ళు హ్యూమిలియేట్ చేసినంతకంటే కూడా వీళ్ళు ఎక్కువే హ్యూమిలియేట్ చేసిన, బట్ జగన్ అనేవాడు వెళ్ళిపోతేనే ఆ ప్లేస్ని నేను ఆక్యుపై చేయగలను అన్నటువంటిది ఇక్కడ పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్. కాంగ్రెస్ని జగన్ రీప్లేస్ చేసినప్పుడు జగన్ నేను ఎందుకు రీప్లేస్ చేయకూడదు అన్నటువంటి, తెలుగుదేశాన్ని రీప్లేస్ చేయాలి అన్నటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేసాడు ఆయన. తెలుగుదేశాన్ని రీప్లేస్ చేయడం కంటే